ఓం గంగణపతే నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ఐం సరస్వత్యై నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి. అందరికి కూడా 2026లో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసంలో అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అందరు కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది. అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనుసు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి సంచారం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం, రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో, మరి ఏప్రిల్ 14, 15 తారీఖు తర్వాత వక్రించి ఉండడం, సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం, ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం, మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరియు జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్టకాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్యయోగము, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. కన్యారాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఇక్కడ శనీశ్వర వీక్షణ అంతా కూడా కన్యారాశి మీద పడడం, సమసప్త వీక్షణ అనేది ఉన్నది. ప్రధానంగా మీకంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమాధ్యంలో కన్నా అంటే జూలై 14వ తారీఖు తర్వాత మీకంతా కూడా విశేషమైన రాజయోగం తెప్పించడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశిలో ఎప్పుడైతే బృహస్పతి మళ్ళీ సంచారం చేసుకుంటారో ధనస్సు రాశి నుంచి అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి అంతా కూడా కన్యారాశి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశిలో సంచారం చేయడం, అతిచారం నుంచి మళ్ళీ తిరోగమనమయ్యి మళ్ళీ ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అనేది జూన్ 14వ తారీఖు నుంచి ఉంటుంది. విశేషమైన రాజయోగ కాలం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగడానికి, వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి జూన్ 14వ తారీఖు నుంచి అక్టోబర్ 18వ తారీఖు దాకా
మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ద్వితీయార్థంలో మీకంతా కూడా విశేషమైన మంచి పేరు ప్రఖ్యాతలు గణించడానికి, సంఘంలో గౌరవం పెరగడానికి, మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి లాభాల కోసం పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మంచి వ్యవసాయ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి, ఆక్వా బిజినెస్ చేసిన వాళ్ళు, టెక్స్టైల్ రంగంలో వాళ్ళు, ప్రధానంగా చూసుకుంటే కాస్మెటిక్ బిజినెస్ చేసేవాళ్ళు, క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, అంటే మంచి టెక్స్టైల్ బిజినెస్లో చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయండి, దేవాలయ ప్రాంగణంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే గనక గోమాత సేవ చేస్తుంటారో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, కాలభైర శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, రాజశ్యామల యజ్ఞాతికృతులు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా సంవత్సరంలో మీకంతా కూడా మంచి పేరు ప్రఖ్యాత గణించడానికి 2026 సంవత్సరం అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకు సంవత్సరం చివరిలో అంతా కూడా స్వల్పంగా ఈ యొక్క అనాగ్రహ సూచన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా పరమేశ్వర ప్రీతికరంగా భస్మాభిషేకాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అన్నదానం చేయండి. వస్త్రదానం చేయడం వల్ల మంచి సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. ఎవరైతే కనుక రావి చెట్టుకు 27 ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారో మంచి అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరాల ఫలితాల్లో భాగంగా రాజయోగం సిద్ధించాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా 7075758108 అనే నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి మీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా, ప్రశ్నారుడు జాతకంగా, జన్మ జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జప హోమాది కార్యక్రమాలు, విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల, మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరించడం మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క 2026 ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా అదృష్టయోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.